అమెరికా ఒక పక్కా వ్యూహంతోనే వెళ్తోంది. ఒక హడావిడి, హంగామా, అరాచకపు మాటలు పక్కన పెడితే వాళ్ళ టీమ్ చాలా స్ట్రాటజిక్‌గానే వెళ్తోంది. $30 ట్రిలియన్ ఆదాయం, అదే $30 ట్రిలియన్ జీడీపీ, $39 ట్రిలియన్ అప్పుంది. అంటే జీడీపీ కంటే $9 ట్రిలియన్ ఎక్కువ అప్పుంది. అప్పుల మీద వడ్డీలు, దానికి దారుణమైనటువంటి పరిస్థితి. చివరికి సంక్షేమాలకి ఇబ్బందవుతున్నటువంటి పరిస్థితి. అది ఆర్థిక అస్తవ్యస్తత నుంచి కంట్రోల్ చేసుకోవడానికి వేస్తున్న అడుగులే ఒక్కొక్కటి కూడా. వెనుజులా మీద దాడి మనకి మదురో డ్రగ్సు ఇది కాదని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. ఏంటి అంటే ఒక భారీ సంపాదన. అంటే మన దగ్గర వ్యాపారాలు పెంచుకోవడానికి చూశాడు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే భారతీయులను కానీ ఇతర దేశస్తులందరినీ ఆపేయడం, అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం ఇట్లాంటి. కానీ ఇవన్నీ ఒక్క రోజులో మారిపోయాయి కాదు. యూరప్ దేశాల్లో వాళ్ళ మీద ఆంక్షలు, లేకపోతే మన మీద ఆంక్షలు, ఇట్లాగ దాని మీద టారిఫ్లు, వీటి ద్వారా భారీగానే డబ్బులు సంపాదించాడు. దాదాపు $65,000 బిలియన్ దాకా డబ్బులు వచ్చినాయి అన్నటువంటి తనే ప్రకటించాడు. అందులో కొంత ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా ప్రకటించాడు. దాని మీద ఓ పక్కన కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ కోర్టు మొన్న శుక్రవారం తీర్పు ఇవ్వాల్సింది ఆపేసింది. అంటే అక్కడ కూడా ప్రెజర్ చేయగలిగాడు. ఎందుకని అమెరికాకి ఇప్పుడే రూపాయి సెట్ చేస్తున్నాం అన్నటువంటి రూట్లో అది ఒకటైపోతుంది. ఇప్పుడు రెండవ కాన్సెప్ట్ ఏంటంటే వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్, దాని మీద దాడి చేశారు, మదురోని పట్టుకుపోయారు. చివరికి నేనే వెనుజులా అధ్యక్షుడు అంటూ వికీపీడియాలో తనకి తనే ఎడిట్ చేసుకున్న ట్రంప్ ఆ పోస్టును కూడా పెట్టుకొచ్చాడు. అంటే వెనుజులా ఆస్తిని, వెనుజులా ఆయిల్ నమ్ముకోవడం ద్వారా భారీగా డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటిది ఒకటి. అందుకని ప్రపంచ దేశాలను కొనుక్కోమంటున్నాడు. అట్లాగే క్యూబా వాళ్ళని కూడా మా దగ్గరే కొను, ఇంకెవరి దగ్గర కొనడానికి వెళ్ళదంటే బలవంతంగా కొనిపించడం ద్వారా రూపాయి సంపాదించాలనుకుంటున్నాడు. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇరాన్ మీద కూడా దాడి చేస్తే ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ని కూడా కంట్రోల్ చేసుకుంటే ఓవరాల్గా ఆయిల్ మీద తన కంట్రోల్ ఇచ్చేస్తే కనుక, ఆయిల్ సంపాదన వచ్చేస్తే ఒకటి ఇప్పుడు ఇరాన్ కావచ్చు, వెనిజులా కావచ్చు, ఇట్లా ఆయిల్ దేశాలు క్రమంగా డాలర్ని పక్కన పెట్టి వాళ్ళ రూపాయల్లో, బంగారంలో వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి డాలర్ విలువను కంట్రోల్ చేసుకోవడం, అట్లాగే ఒకేసారి భారీ సంపాదన, అంటే మన దగ్గర వ్యాపారాలు పెంచుకోవడానికి లేనప్పుడు ఉన్న వ్యాపారాలను దోచుకోవడం అనేటటువంటి ఒక స్ట్రాటజిక్ వ్యూహం. ఇది అమెరికాలో బ్రతుకుతున్న వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. అమెరికాలో బ్రతుకుతున్న మనవాళ్ళు కూడా దాన్ని సమర్థించచ్చేమో. కానీ జనాల్ని దోచి ఇప్పుడు తను లాభపడాలనుకుంటోంది అమెరికా.